హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై గ్లామ్వే. ఇవాల్టి వ్లాగ్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తున్నానండి. నేనైతే యూట్యూబ్ రీస్టార్ట్ చేశాను. మధ్యలో నాకు 1 ఇయర్ బ్రేక్ అయితే పడింది. నేను 1 ఇయర్ ఎందుకు ఇన్యాక్టివ్గా ఉన్నాను అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. అవన్నీ ఇంకెప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను. అయితే వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే నేను పెసరట్టు ఉప్మా చేస్తున్నానండి. అండ్ దాంతోపాటు కొబ్బరి మామిడికాయ పచ్చడి అనమాట. కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. పెసరట్టు ఉప్మా అనేది మనకు వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది అనమాట. ఇందులో మినరల్స్, కాల్షియం, పొటాషియం ఇవన్నీ ఒక రేంజ్లో ఉంటాయి. అండ్ మన బోన్స్కి మాత్రం ఇది స్ట్రాంగ్గా ఉంచుతుంది అనమాట పెసర్లు అనేవి. అండ్ ఫ్యాట్ కంటెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి. వెయిట్ లాస్కి ట్రై చేసేవాళ్ళు ఇది మాత్రం డెఫినెట్గా ఒక 2 days వీక్ మీరు మీ డైట్లో యాడ్ చేసుకోండి. రిజల్ట్ బాగుంటుంది. అండ్ దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీలో గ్లూకోజ్ అబ్జార్ప్షన్స్ చాలా స్లోగా ఉంటుంది. సో డయాబెటిక్ పేషెంట్స్కి ఇది చాలా బెటర్ ఆప్షన్ అనమాట. అయితే నేను రాత్రి పెసలు అనేది నానబెట్టేసి మార్నింగే నేను మిక్సీలో వేసేసుకున్నాను. ఎండాకాలం కదండి, అందుకే నేను నైట్ వేసుకోలేదనమాట. పొద్దునే ఫ్రెష్గా వేసుకోవచ్చని బ్యాటర్ మార్నింగే రెడీ చేసుకున్నాను. అండ్ కొబ్బరి అండ్ మామిడికాయ, ఫుల్ మామిడికాయ కూడా వేయలేదండి, కొంచెం 3/4 వేసాను, కొద్దిగా మరీ పుల్లగా ఉంటుందని. అవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని ఇక్కడ ఎండుమిర్చి కూడా కొంచెం ఆయిల్లో రోస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మిక్సీ పట్టేస్తాను అనమాట. చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు పెసరట్లు అయితే వేసేస్తున్నాను. అండ్ పెసరట్టులో ఉప్మా చేసుకుందాం అనుకున్నానండి ఈరోజు. అయితే ఒక పెసరట్టు ఉప్మా తినగానే అసలు చాలా హెవీగా అయిపోతుంది టమ్మీ అనేది. సో వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. మనం ఎక్కువ దోశలు కాకుండా ఇలా 1 or 2 తీసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే ఈ పక్కన నేను ఉప్మా కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. జస్ట్ 2 tablespoon ఆయిల్ అండి. నేను ఇక్కడ ఆలివ్ ఆయిలే వాడుతున్నాను అనమాట, మా హస్బెండ్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి. సో ఆలివ్ ఆయిల్లో నేను అన్ని పోపు వేసేసి, అన్ని జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసి, కరివేపాకు వేసేసి, ఆ తర్వాత కొంచెం ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, అలాగే అల్లం వేస్తే ఇంకా బాగుంటుందండి టేస్ట్. చాలా మంచిది హెల్త్కి. మార్నింగ్ మనం అల్లం తీసుకున్నా చాలా హెల్తీ ఆప్షన్ అది. చిన్న పీసెస్ కట్ చేసేసుకొని నేను అల్లం కూడా వేసేస్తాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి, ఇంకా కొంచెం దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసేస్తాను అనమాట. ఇప్పుడే జింజర్ పీసెస్ యాడ్ చేస్తాను చూడండి. ఇంకా ఆ వాటర్ బొంబాయి రవ్వ ఉప్మా గట్టిగా రాకుండా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుందండి దోశల్లోకి. సో ఎంతైతే మనం బొంబాయి రవ్వ తీసుకున్నాం దానికి ఆల్మోస్ట్ కాదు, ఫుల్ కంప్లీట్ డబల్ వేయాలి వాటర్ అనేది. అప్పుడే కొంచెం లూజ్గా బాగుంటుంది ఉప్మా అనేది. అండ్ వేడివేడిగా తింటేనే అది బాగుంటుందండి. కొంచెమైనా టైం అయిందనుకోండి ఇంకా అది థిక్గా ఫామ్ అయిపోయి గట్టిగా ఉంటుంది ఉప్మా అనేది. సో వెంటనే తినే ముందే నేను చేస్తాను. ఇప్పుడైతే నేను కొబ్బరి మామిడికాయ పచ్చడి కూడా రెడీ చేసేస్తున్నాను. చాలా అంటే చాలా యమ్మీగా ఉందండి ఇదైతే. అసలు సమ్మర్లో ఎలాగో మామిడికాయలు ఎక్కువగా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కదా, ఇలా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇది దోశల్లోకి కాదండి, రైస్లో కూడా ఇంకా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా యమ్మీగా ఉంటుంది. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి ఈ సమ్మర్లో అయితే. ఇలా వాటర్ అనేది బాయిల్ వచ్చాక బాగా బాయిల్ అనేది రావాలండి. ఆ తర్వాత ఇప్పుడు బొంబాయి రవ్వ యాడ్ చేసేస్తున్నాను. చిన్న గ్లాస్తో 1 గ్లాస్ అనమాట. దానికి 2 or 3 glasses వేస్తే సరిపోతుంది వాటర్ అనేది. ఇలా కలుపుతూ వేయాలండి. అప్పుడే ఉప్మా అనేది ముద్దలుగా కాకుండా మంచిగా స్మూత్గా లూజ్గా వస్తుంది. అండ్ డెఫినెట్గా గరిటతో కలుపుతూ మనం వేయాలన్నమాట. అండ్ ఉప్మా గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఉప్మాలో కూడా ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువే ఉంటుందండి. అలాగని కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. బట్ తక్కువ ఆయిల్తో చేసుకుంటే ఇది కూడా ఒక మంచి వెయిట్ లాస్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడైతే నేను ప్యాన్ మీద పెసరట్లు అయితే వేసేస్తున్నాను. ఎందుకో తెలియదండి, వీడియో అయితే బాగా ల్యాగ్ అవుతుంది. సో మంచి ఫోన్ ఒకటి తీసుకోవాలి. కెమెరా తీసుకునేంత సీన్ లేదు, కానీ మంచి ఫోన్ అయితే నేను ఇన్వెస్ట్ చేయాలన్నమాట వీడియోస్ షూట్ చేయడానికి.
చాలా సేపు మనం రికార్డ్ మోడ్‌లో పెట్టగానే అది లాగ్ అయిపోతుందనమాట వీడియో అనేది. సో, అది చూసుకొని చేసుకునేటప్పటికి చాలా టైమ్ టేకింగ్ అవుతుంది నాకైతే అసలు. ఇప్పుడు ఒక పెసరట్లు చూడండి ఉప్మా అయితే పెట్టేస్తున్నాను. అది ఒక్కటి తిన్నా చాలండి. చాలా ఫిల్లింగ్‌గా ఉంటుంది. నేను యాక్చువల్‌గా పెసరట్టు స్టఫింగ్ లాగా కూడా చేస్తాను. బట్ ఇలా ఉప్మా చేసినప్పుడు అన్నీ దాంట్లో ఉంటాయి గదా! జింజరు, ఆనియన్ అవన్నీ కూడా. సో, నేనింక స్టఫింగ్ ఏం చేయను. ఒక్కొక్కసారి అలా చేస్తాను. ఒక్కొక్కసారి ఇలా చేస్తాననమాట ఉప్మాతో. సో, మన కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది. దానికి మళ్ళీ నేను పోపు వేశాననమాట. చాలా యమ్మీగా ఉంది. చూడటానికే అలా ఉందనమాట. తినటానికి ఇంకా టేస్టీగా ఉంది. సో, ఇప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ కానిచ్చేస్తాము. ఇక మా హస్బెండ్‌కైతే బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసాను. పెసరట్టు తినేస్తారనమాట. ఇంక లంచ్ కూడా ప్రిపేర్ చేశాను ఈలోపు. 2 చపాతీలు చేశాను అండ్ ఒక వెజిటబుల్ కర్రీ చిక్కుడుకాయ కర్రీ చేశాననమాట. వెజిటబుల్ సలాడ్. ఆ తర్వాత ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్ పపాయ కట్ చేసి పెట్టాను. ఏదో ఒక ఫ్రూట్ డైలీ నేను ఆయన బాక్స్‌లో ప్యాక్ చేస్తానండి. ఈవినింగ్ టైమ్‌లో తింటారు. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి నైట్ ఎప్పుడో వస్తారు కదా! 8:00కి ఈలోపు మనం ఇంట్లో ఏవేవో తింటాము. బట్ ఆయన మాత్రం ఆ టిఫిన్ లంచ్ బాక్స్ తినేసి ఇంక మళ్ళీ నైటే అనమాట రావటం. అందుకని ఈవినింగ్ కోసమని అది పెడతాను. ఫ్రూట్స్ ఏదైనా ఒక ఫ్రూట్ అనమాట ఎవ్రీడే. అండ్ దాంతో పాటు బటర్ మిల్క్ అనేది కంపల్సరీ యాడ్ చేస్తున్నానండి ఈ మధ్య. ఇదివరకైతే పెరుగు ఇచ్చేదాన్ని కానీ ఇప్పుడు సమ్మర్ కదా! సో, బటర్ మిల్క్ చేసి ఇచ్చేస్తున్నాననమాట. ఆయన ఎప్పుడు తాగినా ఆయన ఇష్టం. సో, లంచ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా ఆయన బయలుదేరిపోతారు. 8:30కి ఆఫీస్‌కి వెళ్ళిపోవాలనమాట మా హస్బెండ్. పిల్లలైతే ఇంకా లేవలేదండి. హాలిడేస్ కదా! ఇంకా కొంచెం లేట్‌గానే లెగుస్తున్నారు. నేను కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయట్లేదు. నా పనులన్నీ అయిపోయాక లేపుతున్నాననమాట. సో, నేను లంచ్ ప్యాక్ చేసేసి మా హస్బెండ్‌నైతే పంపించేస్తున్నాను ఆఫీస్‌కి. బాయ్. హమ్మయ్య! ఇక రెస్ట్ తీసుకోవచ్చులే హాలిడేసే కదా అనుకుంటే పొరపాటేనండి. మనం పొద్దున్నే లేచినంత శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. మన డే అంతా కూడా వేస్ట్ అయిపోతుందనమాట. ఇంకా నేను చేయటానికి చాలా పనులైతే ఉన్నాయి. అవన్నీ త్వరగా చేసేసుకుంటే వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు కదా అని కిచెన్‌లోకి వెళ్ళి ఫస్ట్ ఒక గ్లాస్ టీ అయితే తాగాల్సిందేనండి. యాక్చువల్‌గా ఎర్లీ మార్నింగ్ తాగుతాను కానీ నాకసలు ప్రశాంతంగా అనిపించదండి. వాళ్ళందరిని పంపించేసాక పనయ్యాకి నేను ప్రశాంతంగా ఇలా కూర్చొని టీ అయితే తాగుతాను. బాల్కనీలో ఇలా ప్రశాంతంగా ఆ 5 మినిట్స్ స్పెండ్ చేయాలంటే నాకు చాలా చాలా ఇష్టమండి. ఎవ్వరు ఉండకూడదనమాట. మీలో ఎవరు అలా ఇష్టపడతారో కామెంట్ చేయండి. ఇంకా కుదిరితే తర్వాత నేను వర్కౌట్ అయితే చేస్తాను. తర్వాత టిఫిన్ అనమాట. వర్కౌట్ చేస్తేనే ప్రోటీన్ అవసరం అని ఏం లేదండి. మనం యాజ్ ఏ హౌస్ వైఫ్, యాజ్ ఏ మదర్ ఇంట్లో చాలా పనులు చేసుకుంటూ ఉంటాం కదా! మనకి చాలా ఎనర్జీ అయితే అవసరం పడుతుంది. సో, మార్నింగ్ ఇలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌తో స్టార్ట్ చేస్తే ఇక రోజంతా బూస్టప్ అయిపోయి ఉంటామనమాట. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే అవసరం కూడా పడదు. చాలా హెల్తీగా, ఎనర్జిటిక్‌గా ఉంటాము. సో, మన గురించి మనం టేక్ కేర్ తీసుకోవాల్సిందే. మనం హెల్తీగా ఉంటేనే కదండీ ఇంట్లో వాళ్ళందరూ కూడా హెల్తీగా ఉంటారు. సో, మన హెల్త్ ప్రయారైజ్ చేసుకోవాలి మనం. ఇల్లంతా కూడా నేను ఇట్లా డస్ట్ క్లీన్ చేసేసుకుంటాను. ఇలా ఇల్లంతా సర్దేస్తానండి. మార్నింగ్ ఆయన ఆఫీస్‌కి వెళ్ళగానే అటు ఇటు పడి ఉన్న వస్తువులన్నీ కూడా నీట్‌గా సర్దేస్తాను. అలాగే ఒక క్లాత్‌తో అన్ని రూమ్స్ పైన అట్లా డస్టింగ్ అయితే చేసేస్తాను. ఈలోపు మా మెయిడ్ వచ్చి ఇల్లంతా క్లీన్ చేస్తుందనమాట. ఇల్లు నీట్‌గా డస్ట్ ఫ్రీగా ఉంటే ప్రశాంతమైన అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది కదండీ! నేనైతే నా ఇండోర్ ప్లాంట్స్ మీద కూడా ఇంత డస్ట్ కూడా పడనివ్వనండి. అవి కూడా క్లీన్ చేస్తాననమాట. సో, ఇవన్నీ చేశాకే మా మెయిడ్ అనేది వస్తుంది.
తను ఫస్టే వచ్చేసిందంటే ఇంకా హడావుడిగా క్లీన్ చేస్తుందనమాట. అందుకే నేను డస్టింగ్ చేసేసుకొని రెడీగా ఉంటాను. ఇలా నీట్‌గా ఉంటే ఇల్లు నాకు చాలా ఇష్టమండి. నా ఇన్నర్ హ్యాపీనెస్, నా ప్లాంట్స్ అండ్ మై హోమ్ మేకింగ్ అండి. సో, ఇవాల్టి వ్లాగ్ ఇక్కడితో నేను ఆపేస్తున్నాను. మరొక వ్లాగ్‌లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.